సార్ విజయ్ దళపతి గారు పార్టీ పెట్టబోతున్నారు. 2026 ఎలక్షన్స్ లో పార్టిసిపేట్ చేయబోతున్నారు అని ఆయన అనౌన్స్ చేయగానే చాలా మంది ఆయన అన్నా డిఎంకే పార్టీని రీప్లేస్ చేసే స్టాలిన్ కి ధీటైన ఒక నాయకుడు దొరుకుతాడని చెప్పేసి చాలా మంది అనుకున్నారు సార్. అయితే ఇంకొంతమంది లేదు ఆయన కమల్ హాసన్ లాగా లేకుంటే విజయకాంత్ గారి లాగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోతారని చెప్పేసి కూడా మాట్లాడుకుంటున్నారు. మరి ఇప్పుడు ఆయనకు ఈ అన్నా డిఎంకే పార్టీని ఈయన పార్టీ రీప్లేస్ చేయగలదా? స్టాలిన్ గారికి ధీటైన నాయకుడిగా ఆయన ఎదగలడా సార్? మీ ఒపీనియన్ ఏంటి? స్టాలిన్ కి ధీటైన నాయకుడిగా ఎదగటం అనేది ఆయన ప్రోగ్రాం కాదు ఒకటి. రెండోది ఏడీఎంకేని రీప్లేస్ చేయటం అనేది ఆయన ప్రోగ్రాం కాదు. ఏడీఎంకే తో గేమ్ నడపడం ద్వారా తన ఉనికిని నిలబెట్టుకోవడానికి భారతీయ జనతా పార్టీ అక్కడ ఆల్రెడీ గేమ్ నడుపుతోంది. భారతీయ జనతా పార్టీయే ఇప్పుడు విజయ్ ఎంట్రీని ఏ మేరకు ఆపగలము అనే ప్రయత్నంలో ఉంది. అందులో భాగంగానే వాళ్ళ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఉన్నాయి. భారతీయ జనతా పార్టీకి చెందిన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ మీద, పర్టికులర్ గా తమిళ సర్కిల్స్ ఎక్కువ ఉన్నటువంటి ప్లాట్ఫామ్స్ మీద విజయ్ పార్టీ సింబల్ మీద, అంటే ఆ పతాకం మీద ఉన్నటువంటి చిహ్నాల మీద, వాటి మీద జోకులు ప్రమోట్ చేయటం, రెడిక్యూల్ చేయటం అనే కార్యక్రమం మొదలైపోయింది. ట్రాల్ మొదలు పెట్టేశారు వాళ్ళు ఇమ్మీడియట్ గా. వాళ్ళకి తెలిసిన ఏకైక ప్రోగ్రాం అవతల వాడిని మనకి ఇబ్బంది అనుకుంటే వాడి మీద దాడి చేసి చంపేయటం. అందులో భాగంగా వాళ్ళు ఆల్రెడీ రంగంలోకి దిగారు. చాలా క్లియర్ గా ఉంది సినిమా. వాళ్ళు ఏడీఎంకే తాలూకా గందరగోళంలో ప్రవేశించి ఆ వ్యాక్యూమ్ లో లబ్ధి పొందాలి అనుకుంటున్నారు. అలాగనే ఆ పార్టీని తినేయాలని అనుకోవట్లేదు. వాళ్ళకి తెలుసు తమిళ సెంటిమెంట్ చాలా పెద్దది, అంత ఈజీగా భారతీయ జనతా పార్టీ వైపు వాళ్ళు టర్న్ అవరు అని తెలుసు. తన కంట్రోల్లో ఏడీఎంకే గ్రూప్స్ నడవాలి అనుకుంటున్నారు. రెండోది, జయలలిత గారు చనిపోయి ఇంతకాలం అయినా వాళ్ళకి జవసత్వాలు ఉన్నాయి అక్కడ. ఎందుకున్నాయంటే తమిళ ప్రజలకి ఆ బిలాంగింగ్నెస్ ఉంది కాబట్టి ఉన్నాయి. అది కూడా భారతీయ జనతా పార్టీకి తెలుసు. ఇప్పుడు ఆ ఏరియాలోకి విజయ్ ఎంటర్ అయితే ఇంకా గందరగోళం అవుతుంది పరిస్థితి. తనకి ఇబ్బంది పర్సనల్ గా. భారతీయ జనతా పార్టీ ఆ రెండు గ్రూపుల మధ్య ఆడుతున్న డ్రామాకి ఇది ఇబ్బంది అవుతుంది. అందుకని విజయ్ని కంట్రోల్ చేయటం అనేది వాళ్ళ ప్రోగ్రాం, స్టాలిన్ది కాదు. స్టాలిన్ ఉంటాడు, అయితే విజయ్ ఎమర్జీ కావాల్సినటువంటి అవసరం ఉంది. విజయ్ కమల్ హాసన్ లాగానో లేకపోతే రజనీకాంత్ పార్టీ పెడతాను నూరించి ఆఖరి నిమిషంలో హ్యాండ్ ఇచ్చి పారిపోయాడు. ఆయన పార్టీ పెట్టడానికి మ్యారథాన్ మేధోమథనాలు నడిపి ఆయన ఫ్రెండ్ సత్యనారాయణ గారు రజనీకాంత్ అభిమాన సంఘాలతో కొన్ని వందల సమావేశాలు నిర్వహించి పెట్టచ్చు, ఏం పర్వాలేదు అని చెప్పి ఒక నివేదిక ఇచ్చిన తర్వాత డేట్ అనౌన్స్ చేసి ఆఖరి నిమిషంలో వెనక్కి మళ్ళాడు ఆయన. కమల్ హాసన్ పార్టీ పెట్టినప్పటికీ ఆయనకున్నటువంటి ఇబ్బందులు రీత్యా ఆయన దాన్ని రన్ చేయలేని కండిషన్లోకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు విజయ్ అలా అనుకోవడం లేదు. విజయ్ నిర్మాణాత్మకంగానే వెళదాం అనుకుంటున్నాడు. ఒక రకంగా ఇంకొక ప్రచారం కూడా జరుగుతోంది తెలుగు రాజకీయాల్లో. ఇది అంటే రీమేక్ సినిమాలు, పవన్ కళ్యాణ్ సినిమాలు అక్కడ రీమేక్ చేయటం, విజయ్ సినిమాలు ఇక్కడ రీమేక్ చేయటం అనేది గతంలో జరిగేది. కాబట్టి జనసేనకి రీమేక్ సినిమా తీస్తున్నాడు విజయ్ అని ఒక ట్రోల్ మొదలుపెట్టారు ఇక్కడ. సరే, రీమేక్ సినిమా చేస్తున్నాడా ఇంకొకటి చేస్తున్నాడా అనేది పక్కన పెడితే నష్టపోయేది ఎవరు? విజయ్ పార్టీ పెట్టడం ద్వారా. విజయకాంత్ లేడు ఇప్పుడు. విజయకాంత్ పార్టీ ప్రస్తుతం సుషుప్తావస్థలో ఉంది. కానీ దానికంటూ ఒక ఓట్ బ్యాంక్ సెక్యూర్ చేసుకోగలిగాడు ఆయన. ఇప్పుడు ఆ ఏరియాలో ఇది ఎమర్జ్ అవుతుందా విజయ్ పార్టీ? రెండోది, విజయ్ ఫ్యాన్స్ విజయకాంత్ ఫ్యాన్స్తో కంపేర్ చేస్తే ఇది పెద్దది. రెండోది, తను సీరియస్గా ప్రజలకి ఒక సందేశం ఇవ్వగలడు. భారతీయ జనతా పార్టీకి నెగిటివ్గా కూడా మాట్లాడున్నాడు ఆయన గతంలో. సో తమిళ్ సెంటిమెంట్ని టచ్ చేసి తమిళ రాజకీయాలకి తమిళ సినిమాకి ఉన్నటువంటి ఒక సంబంధం ఉంది. ద్రవిడ సిద్ధాంత ప్రాతిపదికన అది పెరియార్ రామస్వామి నుంచి పాదుగొలిపినటువంటి ఒక అభిప్రాయాలు. ఆ అభిప్రాయాలు తమిళ సినిమా ఎలా ప్రపంచానికి అందజేసింది అంటే ఒక రకంగా ద్రవిడ సిద్ధాంతాన్ని ప్రచారం చేయడానికి సినిమాని వాడుకున్నారు వాళ్ళు. రాజాజీ గారి కథలు సినిమాలుగా వచ్చినాయి. చికట్ల పార్వతి లాంటి సంగీతం శ్రీనివాసరావు గారు తీసి నేషనల్ అవార్డులు కొట్టాడు ఆయన. రాజాజీ గారి కథ అది. తర్వాత పెరియార్, తమిళనాడు రాజకీయ నాయకులు అందరూ సినిమా రచయితలే. వీళ్ళు వాళ్ళు అని లేదు. పెరియార్ రాశాడు, అన్నాదురై, కరుణానిధి,
వీళ్ళందరూ ఆపాదులోంచి వచ్చిన వాళ్ళే కదా. అవును. సో తమిళ సినిమాకి, తమిళ తాత్వికతకి, తమిళ రాజకీయానికి ఒక ఇంటర్లింక్ ఉంది. అయితే ఎంజీఆర్ తర్వాత ఆ బిలాంగింగ్నెస్ ని, ఆ అటాచ్మెంట్ ని ఎస్టాబ్లిష్ చేస్తూ తమిళ హృదయాల్ని కదిలించి ముందుకు నడిపించగలిగినటువంటి నట రాజకీయ నాయకుడు లేకుండా పోయాడు. ఓకే. ఎంజీఆర్ కి అన్నాదురైకి మధ్య నడిచినటువంటి ఒక రిలేషన్, ఇది చాలా ప్రధానం. ఆయనతో ఆయన ట్రావెల్, ఆ తర్వాత తన పార్టీకి అన్నా పేరే పెట్టుకున్నాడు ఆయన, అన్నా డిఎంకే అన్నాడు ఆయన. సో కరుణానిధికి ఆయనకి మధ్య ఉన్నటువంటి కాన్ఫ్లిక్టు, ఆయన ఇమేజ్, ఆయన సినిమాల్లో తన ఇమేజ్ని పెంచుకుంటూ వెళ్ళిన పద్ధతి, అవన్నీ ఎంజీఆర్కి విపరీతంగా కలిసి వచ్చినాయి. ఆయన విప్లవ వీరుడు అని పిలుచుకునేవాళ్ళు, అంటే ఆయనకు ఆ బిరుదు ఉండేది తమిళ ప్రజలు. కాబట్టి ఆయన ప్రజల కోసం పోరాడే పాత్రలో చేసేవాడు ప్రధానంగా. రిక్షా కార్మికుడిగాను ఇలాంటి క్యారెక్టర్లు చేసేవాడు ఆయన. అలాగే విజయ్ కూడా నెమ్మదిగా ఆ దిశగా టర్న్ అవుతాడు అనుకుంటున్నాను నేను. అంటే తన సినిమాల ద్వారా పబ్లిక్ ఇష్యూస్ ఆయన బలంగా డిస్కస్ చేసినటువంటి సందర్భాలు లేవు ఇప్పటిదాకా. కాకపోతే అడపాదడపా వ్యవస్థల మీద తనకు ఉన్నటువంటి డిసెంట్ని ఎక్కడో చోట మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నాడు. ఆ మధ్య ఓటేయడానికి సైకిల్ మీద వెళ్ళటం, ఇలాంటి మ్యాజిక్లు కూడా చేశాడు ఆయన. పబ్లిక్ అటెన్షన్ ని గ్రాప్ చేయటం అనేది అతనికి చాలా ఈజీ వ్యవహారం. కమల్ హాసన్ లాగా పార్టీ పెట్టి సుప్త చేతనావస్థలో దాన్ని ఉంచడు, డెఫినెట్ గా యాక్టివ్ చేస్తాడు. పవన్ కళ్యాణ్ నిలబెట్టడం వలన అతనికి ఒక గుర్తింపు వచ్చింది, ఓడిపోయి షట్టర్ దింపలేదు. సో అదే స్టైల్లో ఇతను కూడా ఒక స్టేబుల్ లీడర్ అనేటువంటి ఒపీనియన్ ప్రజలకి కలిగించే పరిస్థితిలోనే కనిపిస్తున్నాడు. ఇది భయపెడుతోంది వాళ్ళని. అందుకని వ్యతిరేకమైన ట్రోలు, వ్యతిరేకమైన ప్రచారం విపరీతంగా చేస్తున్నారు విజయ్ మీద కేంద్రీకరించి. ఆయన పతాకంలో ఉన్నటువంటి 2 ఏనుగులు, అది కేరళ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్, అంటే మనకి ఇక్కడ టీఆర్టీసీ లాగా అక్కడ కేఎస్ఆర్టీసీ ఉంది కదా, రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, వాళ్ళ సింబల్లో 2 ఏనుగులు ఉంటాయి. అవి అక్కడి నుంచి కాపీ కొట్టాడని, ఆ తర్వాత స్పెయిన్ పతాకంలో ఉండేటువంటి ఆ మధ్యలో ముక్కను తీసుకొచ్చి దానికి కేరళ ఏనుగులను పెట్టి ఒక సినిమాటిక్ ఫ్లాగ్ తయారు చేసి ఎగరేసాడని చెప్పి కూడా ట్రోల్ చేస్తున్నారు. ఇలాంటి ట్రోల్స్ అన్నీ కూడా ఈయన చేసేది ఏమిటి, కమల్ హాసన్ చేసింది ఏమిటి, ఇతను చేసేది ఏమిటి అని ట్రోల్ చేస్తున్నారు. ఇలా ఈ మొత్తం వ్యవహారం వెనకాల ఇతను సీరియస్ పొలిటికల్ పార్టీని ఎమర్జ్ చేయబోతున్నాడు అనే భయం. ఆ రోజున ఎంజీఆర్ అలాగైతే తమిళ అంటే తన అభిమానులని, ఓటర్లని అందరినీ కన్సాలిడేట్ చేసుకుని తన వెనక నడిపించాడు, అలా నడిపించగలిగినటువంటి సమర్థత ఉన్నటువంటి, ఓపిక ఉన్నటువంటి నాయకుడు విజయ్ అనేది కనుక ప్రూవ్ అయితే అతన్ని అడ్డుకోవటం ఇబ్బందిగా మారుతుంది. అతన్ని కంట్రోల్లోకి తీసుకోవడానికి మళ్ళీ ఏదో డ్రామా నడపాలి. కాబట్టి అసలు ప్రవేశమే ఆపితే ఎలా ఉంటుంది అన్న మూడ్లో వాళ్ళు ఉన్నారంటే ఇతని మీద కొంచెం సీరియస్గా ఫోకస్ ఉంది ఆ పార్టీ మీద. అందుకని ఆషామాషిగా ఉండదు ఆ పార్టీ, ఆషామాషిగా ఉండదు, కొంచెం సీరియస్ ఇంపాక్టే ఉంటుంది. అతను నిలబడతాడా చివరి వరకు, లేకపోతే వెళ్ళిపోయి ఎవరితోనైనా లాలూచి పడతాడా, అవన్నీ వేరే గొడవ. ఎంజి రామచంద్రన్ కాంగ్రెస్తో ఎక్కువ టైఅప్ అయి ఉండేవాడు అనేది కూడా ఆయన మీద ఒక విమర్శ ఉండేది. ఎన్టీఆర్ గారు మొదటి మహానాడుకు పిలిచి ఫెడరల్ ఫ్రంట్ పెట్టాలి అని మాట్లాడినప్పుడు వీళ్ళందరినీ పిలిచి కాంగ్రెసేతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రుల్ని పెట్టి ఆయన ఒక కాన్ఫరెన్స్ పెట్టాడు ఎన్టీఆర్. ఫారూక్ అబ్దుల్లా కాశ్మీర్ నుంచి వచ్చాడు, ఎంజీఆర్ గారు తమిళనాడు నుంచి వచ్చాడు, రామకృష్ణ హెగ్డే గారు కర్ణాటక నుంచి, ఇలా అందరినీ పిలిచి చేస్తే ఎంజీఆర్ గారు మార్నింగ్ సెషన్కి ఉండి మధ్యాహ్నం సెషన్కి వెళ్ళిపోయాడు. ఆయన ఇదేదో కొంచెం తేడాగా ఉంది వ్యవహారం అని చెప్పి గమనించి గుర్తించి వెళ్ళిపోయాడు. అది ఇంకా తెలుగు ప్రజలు కానీ తమిళ ప్రజలు కానీ మర్చిపోలేదు. కాబట్టి ఈయన తర్వాత అలా అవుతాడా లేదా అనే విషయం పక్కన పెడితే ప్రస్తుతానికైతే భయం పుట్టించగలుగుతున్నాడు. అది అక్కడ వరకు సక్సెస్. అతని మీద ట్రోల్ ఏ రేంజ్లో జరుగుతోందో
ఆ రేంజ్ లో అవతల వాళ్ళని భయపెట్టాడు అనే దానికి కొలమానం ట్రాలే. ఆ ట్రాల్ జరుగుతోంది కాబట్టి ప్రస్తుతం ఆయన సక్సెస్ఫుల్